రామచంద్రపురంలోని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సారథ్యంలో అయితే నిర్వహిస్తున్న సంక్రాంతి ఉత్సవ్ 2026 రెండో రోజు కూడా ఉత్సాహంగా అయితే ఘనంగా జరిగింది. స్థానిక విఎస్ఎం కళాశాల ప్రాంగణం యువత కేరింతలతో అయితే కలకలలాడింది. పాటలు, స్క్రిప్ట్లు, నృత్యాలు, మ్యూజిక్ షోతో తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అయితే ఎంతగానో అలరించాయి. యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించింది. ఇక రామచంద్రపురం సంక్రాంతి సంబరాలపై అయితే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం మొదలైన పరిస్థితి. ఇప్పటికే కూడా రాష్ట్ర నలుమూల నుండి కూడా తూర్పుగోదావరి జిల్లాకు, కోనసీమ జిల్లాకు కూడా ప్రజలైతే మాత్రం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి అయితే మాత్రం వారి కుటుంబ సభ్యుల దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. ఇదే పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో ఈ యొక్క విఎస్ఎం రామచంద్రపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా విఎస్ఎం రాయవరం సంబంధించి రామచంద్రపురానికి సంబంధించిన విఎస్ఎం కాలేజీలు అయితే మాత్రం సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎవరైతే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ రోజు ఏదైతే సంక్రాంతి సంబరాలకైతే మాత్రం పూర్తి స్థాయిలో ఎవరైతే పాత తరాలు గుర్తుకొచ్చే విధంగా గ్రామాల్లో ఏదైతే పూర్తిగా కూడా మరుగైపోతున్న తరుణంలో సంక్రాంతి సాంప్రదాయాలు కనుమరుగైపోతున్న సమయంలో ఈ రోజు మరలా ఎవరైతే కొత్త తరంగా ఉన్న యూత్ జనరేషన్ కు మరలా గుర్తించేగా ఈ యొక్క ఏర్పాట్లపై అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి పురాతనంగా ఉన్న పాత తరాలను జ్ఞాపకాలను మధుర జ్ఞాపకాలు గుర్తు తెచ్చే విధంగా ఈ రోజు వేరు వేరు దేశాల నుండి కూడా మన గ్రామాలకు ఇచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా వాటితో వాళ్ళు ఏదైతే మంచిగా వారు ఆ యొక్క గ్రామాల్లో ఉన్న అనుభూతులు మరలా కూడా వాళ్ళు షేర్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు ఒక విధానంలో వారు చూసుకున్నట్లయితే ఏం జరుగుతుందనే విధానం కూడా ఒకసారి చూసుకుంటే చెప్పొచ్చు. అదేవిధంగా వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. మనం అసలు సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరగబోతున్నాయి, మీరు ఏ గ్రామాల నుంచి వచ్చిన విషయం కూడా మనం ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా హ్యాపీగా ఉందండి. అంటే బయట నుంచి వచ్చి ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో ఇవన్నీ చూడడం కూడా కొత్తగా ఉంది. సో ఇట్స్ సో హ్యాపీ. అంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న సెట్టింగ్లు కూడా పురాతన ఇల్లు, దేవాలయాలు ఉన్నాయి కదా, మీరు ఎక్కడి నుంచి? నేను ఇంకా చూడలేదండి. ఎక్కడ చేస్తారు? నేను వైజాగ్ లో ఉంటాను. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా బాగా చేశారు. సో థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మనకు సంబంధించినటువంటి ఈ బసవన్న కూడా పురాతన తలాల్లో కూడా గ్రామాల్లో కూడా ప్రతిరోజు కూడా డూడు బసవన్న అంటూ కూడా వారు వాయిద్యాలతో కూడా మేలు కలిపే ప్రయత్నం ఉంటుంది. ఏదైతే సంక్రాంతి సంబరాలు రామచంద్రపురం విఎస్ఎం కాలేజీలో జరుగుతున్న ఈ ఏర్పాట్లపై కూడా ప్రత్యేకంగా మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏదైతే పురాతనమైన దేవాలయాలు కానివ్వండి, పురాతనమైన ఆధ్యాత్మిక శోభతో కలిగినటువంటి యొక్క ఆలయాల్లో కూడా ప్రత్యేకంగా మనం చూడవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాగుంది ఈ యొక్క సెట్టింగ్ విషయం, ఎలాగుందనే విషయం మీద కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. వారిని కూడా కనుక్కుని ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి జరిగిందనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా బాగుందండి. ఎప్పుడు జరగలేదు, అంతవైభవంగా జరుగుతుంది. వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో డైలీ ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి చాలా బాగా చేస్తున్నారు. ఇటువంటి ఇప్పుడు ఏ ఇయర్ జరగలేదు. 2026లో చూస్తున్నాం ఇలాంటివి. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. జబర్దస్త్ టీములు, ముగ్గులు పోటీలకి ప్రైజ్లు ఇవ్వడం ఇవన్నీ చాలా బాగా జరుగుతుంది. వాసంశెట్టి గారు సుభాష్ గారు వచ్చాక చాలా బాగుంది ఇదంతా. ఇది పరిస్థితి ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పల్లెటూరు వాతావరణం కానివ్వండి, ఏదైతే లాస్ట్ పూర్తి స్థాయిలో కూడా గ్రామాల్లో అంతా కూడా ఏదైతే నల్లటి గచ్చులు, తంబాలు, అదేవిధంగా గోపుర సున్నంతో ఉన్నటువంటి ఏదైతే ముగ్గుతో ఏర్పాటు చేసిన విధానాలు కూడా ఉండేవి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన పేడతో ఏదైతే పశువుల పేడతో అలికినటువంటి ప్రాచీనటువంటి పురాతన గ్రామంలో ఉన్నటువంటి ఒక తులసికోట, అదేవిధంగా పురాతన గ్రామాల్లో పూర్వంలో ఏదైతే ఉండేదో కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో ఈ రోజు మరలా ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా ఈ రోజు ఇక్కడ ఏదైతే ఉందో ఒక పెంకుటిల్లు, దానికి సంబంధించిన స్తంభాలతో ఉన్నటువంటి నల్లటి గచ్చు కలిగినటువంటి ప్రదేశాన్ని కూడా పూర్తి స్థాయిలో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ సాంప్రదాయానికి సిద్ధంగా ఉన్నటువంటి యొక్క చెరుకు అనేది పూర్తి స్థాయిలో చెప్పవచ్చు. ప్రస్తుతం కూడా సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు అంబేద్కర్ రామచంద్రపురంలో జరిగే ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. మేము ఢిల్లీ నుంచి వచ్చాను. సో ఈ ఇయర్ మేము సంక్రాంతి ఇక్కడికి వస్తూ ఉంటాం. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. ఇయర్ కూడా ఈ అరేంజ్మెంట్ విలేజ్ అంబియన్స్ ఏంటంటే మా చిన్నప్పుడు ఎక్కడైతే విలేజ్ చూసామో సేమ్ అదే ఫీల్ కలిగించేలా. ఇప్పుడు ఏంటంటే అన్ని చోట్ల మీరు చెప్పినట్టుగా కాంక్రీట్ జంగిల్ మధ్యలో నుంచి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వి ఫీల్ లైక్ ఏ విలేజ్. అది సో
థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అండ్ ఫెసిలిటీ. పద్ధతులు కూడా సాంప్రదాయాలు మరవకుండా పూర్తిగా కూడా ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క ఏదైతే పూర్తిగా సంక్రాంతి సంబరాల్లో జరుగుతున్న రామచంద్రపురం నుంచి బీఆర్కే న్యూస్ ప్రస్తుత బాహ్య ప్రపంచం తెలిసే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లందరూ కూడా చూపించే విధంగా ప్రయత్నం చేస్తుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా.